ప్రభుత్వ యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. 60 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అంబేద్కర్ యూనివర్సిటీలో జనవరి 26 వేడుకల్లో పాల్గొన్న సీఎం ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు యూనివర్సిటీల ప్రొఫెసర్లు. ఇదే విషయంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ సూర్య. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో బోధించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి రిటైర్మెంట్ వయసును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది. రీసెంట్ గానే రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ల వయసు పెంచుతాం, దానిపైన కసరత్తు కూడా జరుగుతుందని కూడా చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ వయసును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది. ఇక దీంతో యూనివర్సిటీలలో పనిచేసే టీచింగ్ స్టాఫ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ ఏడాది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు వయసు పెంచడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత 13-14 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో నియామకాలు జరగట్లేదు. దీంతో ఉన్న స్టాఫ్ రిటైర్డ్ అవుతూ వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే యూనివర్సిటీలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుకూలంగానే గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ యూనివర్సిటీలను బలోపేతం చేసే పనిలో పడింది. అందులో భాగంగానే యూనివర్సిటీలకు బీసీల నియామకం చేపట్టింది. అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇక యూనివర్సిటీలకు సంబంధించిన ఖాళీలను కూడా భర్తీ చేశామని కూడా చెప్పారు. అంతకంటే ముందు యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ స్టాఫ్ కు సంబంధించిన వయసు పెంచుతాం, అక్కడ స్టాఫ్ కొరత ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లకు వేతనాలు చెల్లించబడతాయి. అదే కాకుండా గత 13 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో నియామకాలు లేకపోవడంతో త్వరలోనే యూనివర్సిటీలో నియామకాలు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వాస్తవంగా యూజీసీ గైడ్లైన్ ప్రకారము ప్రొఫెసర్లకు సంబంధించిన వయసు, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలకు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ గత ప్రభుత్వము యూనివర్సిటీలను పట్టించుకోలేదు, యూనివర్సిటీలో నియామకాలను చేపట్టలేదు, వాటి బలోపేతం కూడా చేయడానికి కూడా కృషి చేయలేదు. రిటైర్మెంట్ ఆఖరికి యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 25 సంవత్సరాలకు వయసు పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంది, యూనివర్సిటీల పైన ఫోకస్ పెట్టింది, విద్యా వ్యవస్థ పైన ఫోకస్ పెట్టిందని చెప్పచ్చు. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా 10-15 రాష్ట్రాలలో రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచుతూ చాలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. పక్కన ఉన్న ఏపీలో కూడా రిటైర్మెంట్ వయసు 62, తర్వాత 65 చేసుకున్న సందర్భం కూడా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీ బలోపేతంలో భాగంగానే ఈ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. దీంతో ఎక్కువగా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో దాదాపు ఎక్కువ మంది ప్రొఫెసర్లకు ఈ లబ్ధి చేకూరే అవకాశం అయితే కనబడుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 55 నుండి 60 మంది వరకు ప్రొఫెసర్లు రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవాళ తీసుకున్న నిర్ణయం, వెలువడిన ఉత్తర్వులతో వాళ్లకు మరొక 5 సంవత్సరాల పాటు యూనివర్సిటీలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇక కాకతీయ యూనివర్సిటీలో కూడా దాదాపు 30 నుండి 40 మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్ వయసు ఈ సంవత్సరం ఉంది. 2025 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా మరొక 5 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మిగతా వాళ్ళు అంటే మరొక 2-3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఈ 65 సంవత్సరాల వయసు పెంపుతోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని గుర్తి. ఇక ఖాళీలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే యూనివర్సిటీలలో నియామకాలు చేపట్టాలని ఒక ఆలోచన ఉంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది. సో ఇది యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారం.